పిన్నెల రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు కోర్టులో లొంగిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినట్టు లేదా వీళ్ళేదో ఫ్రీడమ్ ఫైటర్స్ అయినట్టు ఎలివేషన్లు కటింగ్లు ఇస్తున్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి ఎలాంటి వాడు అనడానికి మాచర్ల నియోజకవర్గం వెళ్ళి ఏ తలుపు తట్టినా సరే పిన్నెల రామకృష్ణారెడ్డి అరాచకాలు, అఘాయిత్యాలు, అకృత్యాలు, దమనకాండాలు అన్ని కూడా పూసకొచ్చినట్టు చెప్తారు. పిన్నెల రామకృష్ణారెడ్డి వల్ల మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి ఆగిపోయి ఆ నియోజకవర్గంలో సామాన్య ప్రజల ఆస్తులు లాక్కుంటున్నారని చెప్పి ప్రశ్నిస్తే సామాన్య ప్రజల్ని నడి రోడ్డు మీద నరికి చంపేసిన చరిత్ర పిన్నెల కుటుంబాంది. పిన్నెల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నన్నాళ్ళు ఆ నియోజకవర్గంలో సహజ వనరులు కూలగొట్టడము, సామాన్య ప్రజల ఆస్తులు లాక్కోవడము, ఆఖరికి ఆ నియోజకవర్గంలో ఆడవాళ్ళు రోడ్డు మీదకి రావాలంటే కూడా భయపడే పరిస్థితి ఉండేది మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల రామకృష్ణారెడ్డి ఆయన సోదరుల వల్ల. ఈరోజు పాపం బండి వాళ్ళు జైలుకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ఆయన ఏదో ఎలివేషన్లు కటింగ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏంది పిన్నెల చరిత్ర ఏందని ఒక విషయంలో చెప్తా మీకు. ఆయన మీ మాచర్ల నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీలో ఉన్న అమ్మాయిలని అనుచ వర్గాలు అమ్మాయిలను బలవంతంగా రేపులు చేయటము, వ్యభిచార గృహాలు తరలించడం దగ్గర నుంచి ఈవీఎంలు పగలగొట్టడం వరకు అది పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళ కుటుంబ చరిత్ర. అది అలాంటి దరిద్రమైన చరిత్ర ఉన్న ఒక రాజకీయ నాయకుడు మీరు మోసే ప్రయత్నం చేస్తుంటే ఏమనాలో నాకు అర్థం కావట్లా. కానీ దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. పిన్నెల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎంత అవినీతిపరుడు, ఏ రకంగా ప్రజలను చంపేసి ప్రజల ఆస్తులు లాక్కొని రోజు కోట్లకు గడించాడో ఒక్కసారి ఆలోచించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులకి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్.